సరికొత్త టెక్నాలజీ విషయంలో మనం ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం, అంటే ఒక సంధి దశలో ఉన్నామని చెప్పొచ్చు. ఎన్నో కొత్త టెక్నాలజీస్, పాత్ బ్రేకింగ్ టెక్నాలజీస్ వరల్డ్లో వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్, ఐఓటీ, బిగ్ డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇట్లా చాలా వచ్చేస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీస్ అన్నిటినీ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అని పిలుస్తాం. ఇవన్నీ కనుక ఒక్కసారి వాటి విప్లవం సృష్టిస్తే, ఇవన్నీ కనుక అనుసంధానం అయ్యి మనిషి జీవితంలోకి వచ్చేస్తే, ఈ ప్రపంచంలోకి వచ్చేస్తే పూర్తి స్థాయిలో మనం ఇప్పుడున్న ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం టెక్నాలజీ పరంగా. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండ్ బిగ్గర్ అన్నమాట. సో అటువంటి దశలో ఇప్పుడు అనేక దేశాలు క్వాంటమ్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాయి. భారత్ ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఎర్లీ ఫ్రూట్స్ను అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు ముందుగానే మొదలెట్టింది. మనం గమనిస్తే కనుక 2018లో భారతదేశం నేషనల్ మిషన్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని చెప్పి 3,000 కోట్ల రూపాయలతో ఒక మిషన్ అనౌన్స్ చేసింది. అది పెద్దగా ముందుకు వెళ్ళలేదన్నమాట. అదేవిధంగా 2020-2021 బడ్జెట్లో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ NMQTA కూడా అనౌన్స్ చేసింది. అది కూడా అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. అయితే ఈ మధ్య గత వారంలో భారతదేశం నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషన్ 6,003 కోట్ల రూపాయలతో అనౌన్స్ చేసిందనమాట. ఇటువంటి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన ఇటువంటి ఒక మెగా ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసిన దేశం భారతదేశం ప్రపంచంలో 7వ దేశం అని చెప్పొచ్చు. అమెరికా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కెనడా, చైనా డెడికేటెడ్ క్వాంటమ్ మిషన్స్ను వాళ్ళ దేశంలో ఎస్టాబ్లిష్ చేశాయి. భారతదేశం రానున్న 8 సంవత్సరాల్లో 6,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటి నుంచి 2030-31 వరకు 6,000 కోట్ల రూపాయలు ఈ క్వాంటమ్ మిషన్లో ఇన్వెస్ట్ చేసి ఎర్లీ ఫ్రూట్స్ అంటే దీనికి సంబంధించి ఆర్థికపరమైన వృద్ధిని, తర్వాత దీనికి ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేసి దాంతోపాటు ఒక కొత్త వైబ్రెంట్ క్వాంటమ్ టెక్నాలజీని నర్చర్ చేసే విధంగా భారతదేశం ఒక లీడర్ కంట్రీలా ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తుందన్నమాట. సో మనం చూస్తే క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ ఫిజిక్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ అనేది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. 20వ శతాబ్దం మొదట్లోనే ఇది ఐన్స్టీన్ చాలా పెద్ద దీనికి సంబంధించిన రీసెర్చ్ చేశారనమాట. భారతదేశంలో చూస్తే కనుక మనకి మేఘ్నా సాహా, తర్వాత సత్యేంద్రనాథ్ బోస్, వెంకటరామన్ రామకృష్ణన్ గారు, మనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. వీళ్ళందరూ కూడా దీని మీద చాలా రీసెర్చెస్ చేశారనమాట. ఇండియాలో ఇది ఒక లీడింగ్ టెక్నాలజీ అనేది చెప్పొచ్చు అనమాట. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది కంప్యూటర్స్ మనం గమనిస్తే సూపర్ కంప్యూటర్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. ఈ సూపర్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ టెక్నాలజీస్ వీటిలో కొంచెం ఫాస్ట్గా ఉండే కంప్యూటర్స్ వస్తే అసలు ఫస్ట్ ఎలా ఉంటుంది మనకి ఆలోచిస్తే, రీసెంట్గా సైకోమోర్ అనే ఒక కంప్యూటర్ అనే ఒక ప్రాసెసరు ఒక క్లాసికల్ కంప్యూటర్ 10,000 సంవత్సరాలు చేసే ప్రాబ్లమ్ని 200 సెకండ్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తుందంట ఈ ప్రాసెసర్. అంటే ఒకటి ఫాస్ట్గా పనిచేస్తే సూపర్ కంప్యూటర్ ఎలా ఉంటుంది? అసలు ఏంటి క్వాంటమ్ టెక్నాలజీ, మనం ఎందుకు ఇంత చర్చిస్తున్నాం? ఈ క్వాంటమ్ మెకానిక్స్ లేదా క్వాంటమ్ ఫిజిక్స్ లేదా క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఈరోజు వచ్చిన టెక్నాలజీ కాదు. అది 20వ శతాబ్దం మొదటి దశలోనే ఐన్స్టీన్ దీనిపైన చాలా రీసెర్చ్ చేశారు. భారతదేశం విషయానికి వస్తే మేఘ్నా సాహా, తర్వాత సత్యేంద్రనాథ్ బోస్, చంద్రశేఖర్ వెంకటరామన్, ఇలా చాలామంది దీని మీద రీసెర్చ్ చేశారనమాట. ఈ క్వాంటమ్ టెక్నాలజీ కనుక వెలుగులోకి వస్తే అది అద్భుతం సృష్టించబోతోంది. అసలు క్వాంటమ్ టెక్నాలజీ లేదా క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఒక పదార్థం యొక్క ప్రవర్తనని సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్ళి ఎనలైజ్ చేస్తే దాన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఇస్ అ స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అట్ ద మోస్ట్ ఫండమెంటల్ లెవెల్, అట్ ద సబ్ అటామిక్ లెవెల్ అనమాట. ఎప్పుడైతే మనం సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్ళి స్టడీ చేసామో అక్కడున్న మామూలు మన కామన్లో ఉన్న ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అక్కడ అప్లై అవ్వవు, అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ స్టడీనే క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేక ప్రిన్సిపల్స్ అప్లై చేస్తుంటారు, అప్పుడు అది టెక్నాలజీ అవుతుంది అనమాట. క్వాంటమ్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఏముంటాయి?
క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక అప్లికేషన్, క్వాంటమ్ కమ్యూనికేషన్ ఒక అప్లికేషన్, క్వాంటమ్ ఎనర్జీ ఒక అప్లికేషన్, క్వాంటమ్ ఫినాన్షియల్ సెక్టర్ ఒక అప్లికేషన్. ఇట్లా రకరకాల అప్లికేషన్స్ క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా మనం వాడుకోవచ్చు అనమాట. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ని వాడి క్వాంటమ్ టెక్నాలజీని మనం డెవలప్ చేస్తాం. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏ పదార్థ ప్రవర్తన అయినా సరే చాలా సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్ళి మనం కనుక స్టడీ చేస్తే దాన్నే మనం క్వాంటమ్ ఫిజిక్స్ అని పిలుస్తాం. ఈ 6003 కోట్ల నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యం ఏంటి అని గమనిస్తే కనుక టు సీడ్, నర్చర్ అండ్ స్కేల్ అప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ R&D ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. అంటే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల ఉపయోగాలు, ఆర్థిక పరంగా, సాంకేతిక పరంగా, ఆ తర్వాత భద్రతా పరంగా R&D తయారు చేసి మనం క్వాంటమ్ టెక్నాలజీని అనేక ఉపయోగాలకు తీసుకురావడం అనమాట. ఒక ఇన్నోవేటివ్ వైబ్రెంట్ క్వాంటమ్ ఎకోసిస్టమ్ని తయారు చేయటం, ఇది బేసిక్ లక్ష్యం అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమేం చేయాలనుకుంటుంది క్వాంటమ్ టెక్నాలజీ మిషన్లో వచ్చే 8 సంవత్సరాలు, అంటే 2030-31 వరకు ఈ 8 years ఈ మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో గవర్నమెంట్ ఏం చేయాలనుకుంది? ఒకటి, ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్. అంటే ఇప్పుడే సడన్గా లార్జ్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ మనం చేయలేకపోవచ్చు, కానీ ఈ 8 సంవత్సరాల కాలంలో ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ స్టార్ట్ చేయాలి. రెండోది, శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ కమ్యూనికేషన్. ఈ శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది ముఖ్యంగా మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ అలాంటివి ఉంటాయి కదా. ఉదాహరణకి ఒక మిలిటరీ సెటప్ నుంచి ఇంకో మిలిటరీ సెటప్కి కమ్యూనికేషన్ వెళ్ళాలి. అది ఇంటర్సెప్ట్ అవ్వకుండా, ఎవ్వరు దాన్ని లీక్ చేసుకోకుండా, ఎక్కడ లీక్ అవ్వకుండా ఎన్క్రిప్షన్ రూపంలో వెళ్ళాలి. అప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది, ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తర్వాత క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఎన్క్రిప్టెడ్ కీస్ అనమాట. తర్వాత మ్యాగ్నెటోమీటర్స్. మ్యాగ్నెటోమీటర్స్ అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన స్ట్రెంగ్త్ని, దాని యొక్క బలాన్ని, దాని యొక్క డైరెక్షన్ దిశని సూచించే పరికరం అనమాట మ్యాగ్నెటోమీటర్ అంటే. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన స్ట్రెంగ్త్ కానీ దాని యొక్క డైరెక్షన్ కానీ సూచించే పరికరం. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, దీనికి సంబంధించి రీసెర్చ్ చేయటం. అటామిక్ క్లాక్, నార్మల్ క్లాక్ అంటే అటామిక్ క్లాక్ చాలా అక్యురేట్గా, ఇది కూడా చాలా సెన్సిటివ్ పరికరం అనమాట. దీనికి సంబంధించి కూడా క్వాంటంలో రీసెర్చ్ అనమాట. తర్వాత క్వాంటమ్ మెటీరియల్స్ డిజైన్ అండ్ సింథసిస్. ఉదాహరణకి సూపర్ కండక్టర్, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ అంటే సబ్ అటామిక్ లెవెల్లో మెటీరియల్స్ డిజైనింగ్ అండ్ సింథసిస్ అనమాట. తర్వాత ఫోటాన్ డిటెక్టర్స్. దీంతో పాటు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి 4 థీమాటిక్ హబ్స్ని గవర్నమెంట్ రెడీ చేయాలనుకుంటుంది అనమాట ఈ 8 years టైంలో. ఒకటి అంటే మొత్తం క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి 4 థీమ్స్ని మనం నర్చర్ చేయబోతున్నాం. ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, రెండోది క్వాంటమ్ కమ్యూనికేషన్, మూడోది క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, నాలుగోది క్వాంటమ్ మెటీరియల్ అండ్ డివైజెస్. సో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, ఇవన్నీ. దీంతోపాటు కంప్లీట్గా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ కూడా గవర్నమెంట్ ఈ మిషన్ ద్వారా రెడీ చేయాలనుకుంటుంది వచ్చే 8 సంవత్సరాల్లో. క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ అప్లికేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్లాసికల్ కంప్యూటర్స్లో మనం జనరల్గా డేటా బైనరీ డిజిట్స్లో, బైనరీ నెంబర్స్లో ప్రాసెస్ చేస్తాం, 0 కానీ 1 కానీ క్వాంటంలో క్యూబిట్స్లో ప్రాసెస్ చేస్తాం. క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్ అని చెప్పి, అంటే అది 0-1 మధ్య ఇంకా చిన్న చిన్న లెవెల్స్లో కూడా అది ఉంటుంది అనమాట. ఆ క్యూబిట్స్ వల్ల అద్భుతం ఏంటంటే ఇది ఖచ్చితత్వం ఎక్కువ ఉంటుంది, అక్యురసీ ఫాస్టర్గా ఉంటుంది, చాలా వేగవంతంగా ఉంటుంది, తర్వాత భద్రతా పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలు కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి తేడా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో 2 పదాలు ఉంటాయి. ఒకటి సూపర్ ఇంపోజిషన్, రెండోది ఎంటాంగిల్మెంట్. సూపర్ ఇంపోజిషన్ అంటే బైనరీ, మామూలు కంప్యూటర్స్లో బైనరీ డిజిట్స్లో ఇది ఉండటం వల్ల 0-1 అనేది అక్కడికి ఆగిపోద్ది అనమాట. కానీ ఈ క్వాంటమ్ టెక్నాలజీ సూపర్ ఇంపోజిషన్లో 0-1 మధ్య అనేక రకాల ఇవి ఉంటాయి కాబట్టి అక్కడ ఏమవుతుందంటే డేటా అక్యురేట్గా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో ఎన్క్రిప్షన్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఈ డేటా బయటికి వెళ్ళి భద్రతాపరమైన ప్రాబ్లమ్స్ రావన్నమాట. మనం గమనిస్తే కనుక ఒక ఉదాహరణ, గూగుల్ వాళ్ళు సైకోమోర్ అని చెప్పి ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేశారు. మామూలు క్లాసికల్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది 10,000 సంవత్సరాల్లో చేయగలిగే ఒక ఛాలెంజ్ని ఈ సైకోమోర్ అనే క్వాంటమ్ కంప్యూటర్
200 సెకండ్లో చేసిందంట. సో క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా క్వాంటమ్ కంప్యూటర్స్ని కనుక మనం బయటికి తీసుకురాగలిగితే అవి మోర్ సేఫ్, చాలా స్పీడ్ అండ్ అక్యురేట్. సో అందుకని చెప్పి క్వాంటమ్ కంప్యూటర్స్ వైపు చాలా దేశాలు దృష్టి పెడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ టెక్నాలజీలో మేజర్ ఫంక్షన్ లేదా మేజర్ అనువర్తనం అయినప్పటికీ క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, దాంతోపాటు హెల్త్ కేర్లో, ఫినాన్షియల్ సెక్టర్లో, ఎనర్జీ సెక్టర్లో, డ్రగ్ డిజైన్లో, స్పేస్ అప్లికేషన్లో ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగపడే అవకాశం కూడా ఉందన్నమాట. మనం చూస్తే మనం ప్రమోట్ చేసిన డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటన్నిటికి కూడా ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ ఉపయుక్తంగా ఉంటుంది మనం కనుక దీని రీసెర్చ్ మీద ముందుకెళ్తే కనుక. సో ప్రపంచానికి భారతదేశం ఇంతకుముందు స్పేస్ టెక్నాలజీని మనం ఎలా రెడీ చేసుకున్నామో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎలా ముందడుగేస్తున్నామో, క్వాంటమ్ టెక్నాలజీలో కనుక మనం ఇంకొంచెం బెటర్గా ముందడుగేయగలిగితే ప్రపంచానికి మనం 2030-31 కల్లా ఒక లీడర్గా అయ్యే అవకాశం కూడా ఉంది.